హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న యువ రాజ్ కుమార్ యాక్ట్ చేసి కన్నడలో వచ్చిన ఇక్క మూవీ రివ్యూ. సో ఈ మూవీ రివ్యూ చెప్పబోయే ముందు నేను ఒక చిన్న పాయింట్ అయితే మీకు చెప్పాలని అనుకున్నాను. సో యువ రాజ్ కుమార్ ఎవరు అండ్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఎందుకు తన మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అని చెప్పి నేనైతే ఒక చిన్న డిస్క్రిప్షన్ లాగా మీకైతే ఇవ్వబోతున్నాను. సో మనందరికీ తెలుసు, సో పునీత్ రాజ్ కుమార్ గారు వచ్చి సో తనైతే 2021 అయితే చనిపోవడం మీద జరిగింది. సో వాళ్ళ అన్నయ్య వచ్చేసి శివరాజ్ కుమార్. సో తను గౌతమి పుత్ర శాతకర్ణి అనే సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత జైలర్లో యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు తను రామ్ చరణ్ యాక్ట్ చేసిన పెద్ది అనే మూవీలో తనైతే యాక్ట్ చేయబోతున్నారు. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే కనుక సో పునీత్ రాజ్ కుమార్ అండ్ శివరాజ్ కుమార్ మోస్ట్లీ మన తెలుగు ఆడియన్స్కి అయితే తెలుసు. సో బట్ ఇక్కడ వాళ్ళకి ఇంకొక బ్రదర్ కూడా అయితే ఉన్నాడు. సో తను వచ్చేసి రాఘవేంద్ర రాజ్ కుమార్. సో ఆ ముగ్గురు బ్రదర్స్లో రాఘవేంద్ర రాజ్ కుమార్ అనేది ఒక మిడిల్ పర్సన్. సో తనకి ఇద్దరు అబ్బాయిలు, సో వినయ్ రాజ్ కుమార్ అండ్ యువరాజ్ కుమార్. సో వీళ్ళంతా రాజ్ కుమార్, సో వాళ్ళ రాజ్ కుమార్ పిల్లలు. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి రాజ్ కుమార్ గారి మనవడు. సో సింపుల్గా రాజ్ కుమార్ గారు ఎవరు అని చెప్పాలంటే కదా, సో మన తెలుగు రాష్ట్రాలకి ఎన్టీఆర్ గారు ఎలాగో, సో కర్ణాటక స్టేట్కి రాజ్ కుమార్ గారు అయితే అలాగా. సో ఇప్పుడు ఆ రాజ్ కుమార్ గారి మనవల్లే అనమాట. సో వినయ్ రాజ్ కుమార్ అండ్ యువ రాజ్ కుమార్. సో వాళ్ళిద్దరి మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే వాళ్ళకంటే ఆడియన్స్ అయితే పెట్టుకున్నారు. బికాస్ ఆ లెగసీని కంటిన్యూ చేస్తారా లేదా అని చెప్పి, సో వాళ్ళు ఏ సినిమా చేసినా సరే చాలా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో ఇక్కడ కర్ణాటకలో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే ఒక డీసెంట్ యాక్షన్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికల్లీ మన హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ముత్తు. తనైతే ఒక ఊర్లో వాళ్ళ అమ్మతో అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటాడు. బట్ తనకి ఆ ఊర్లో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి తనైతే సిటీకి అయితే వస్తాడు. అండ్ సిటీకి వచ్చిన తర్వాత తను ఎక్కువ పెద్ద ప్రాబ్లం అయితే పడతాడు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి తను ఎలా బయటపడ్డాడు అని చెప్పి మిగతా స్టోరీ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క స్టోరీలో పెద్ద కొత్తదనం అంటే ఏమైతే ఉండదు. సో మన తెలుగు, తమిళ, హిందీలో చాలా మూవీస్లో ఈ మూవీ స్టోరీ అయితే చూడడం అయితే జరిగింది. బట్ ఎక్కడ బాగుంది అంటే స్క్రీన్ ప్లే అయితే బాగుంది. ఇది ఒక పక్కా కమర్షియల్ సినిమా. లవ్ కానీ, యాక్షన్ కానీ, ఫ్యామిలీ కానీ, ఎమోషన్ కానీ, మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ కానీ, అండ్ ఫ్రెండ్షిప్ కానీ, అండ్ అండర్ వరల్డ్ కానీ, ఇలా డిఫరెంట్ సప్లాట్స్ చుట్టూ ఈ మూవీ స్టోరీ అయితే జరుగుతుంది. సో అన్నిటిని బ్లెండ్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా అయితే బాగుంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే కనుక ఈ మూవీ ఒక థీమ్ ఏంటంటే కనుక మనందరం చిన్నపిల్లలాగైతే ఉంటాము. సో మనలో ఒక కిడ్ అనేది ఉంటాడు. బట్ అట్ ద సేమ్ టైం మనలో ఒక మృగాన్ కూడా అయితే ఉంటాడు. సో ప్రతి మనిషికి 2 షేడ్స్ ఉంటాయి. సో ఒక చిన్నపిల్లలు ఉంటాడు, బట్ అట్ ద సేమ్ టైం ఒక మృగం అయితే ఉంటాడు మన లోపల. సో ఆ రెండు మధ్యలో ఈ కాన్సెప్ట్ అనేది ఈ మూవీ చుట్టూ అయితే జరుగుతుంది. సో ఇది ఒక పక్క కమర్షియల్ సినిమా. దాని తగ్గట్టు అన్ని ఎలిమెంట్స్ అయితే ఈ మూవీలో అయితే ఉన్నాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా టాప్ అయితే మనకి అనిపించింది. ముఖ్యంగా చాలా లౌడ్గా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ సీన్ని కూడా డామినేట్ చేస్తున్నట్టు మనకైతే అనిపిస్తుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక యువరాజ్ కుమార్కి ఇది సెకండ్ సినిమా. సో ఫస్ట్ సినిమా యువ అని చెప్పి ఆ మూవీ. సో ఆ మూవీ ఓటీటర్ చాలా మంది అయితే చూడడం అయితే జరిగింది. సో ఆ సినిమాతో తన యాక్టింగ్ పోల్చుకుంటే ఈ సినిమాలో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది నాకైతే కనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అయితే బాగున్నాయి. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క స్టోరీ ఇంత చెప్పినట్టు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలో చాలా సినిమాలు అయితే చూస్తాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పునీత్ రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసిన 2 మూవీ స్టోరీస్ నాకైతే ఒకటి గుర్తొచ్చాయి. ఒకటి 2010లో వచ్చిన జాకీ అనే మూవీ, అండ్ ఇంకొకటి ఏంటంటే 2008లో వచ్చిన వంశీ అనే మూవీ. కానీ ఆ 2 సినిమాలు పునీత్ రాజ్ కుమార్ కెరియర్లో ఒక మైల్ స్టోన్ మూవీస్. ఆ 2 మూవీ స్టోరీస్ ఈ మూవీలో మనకైతే కనిపిస్తుంది. బట్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్ యాక్షన్ కమర్షియల్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.